హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నడుము నొప్పి అనేది ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము, ముఖ్యంగా ఆడవారిలో. మరి ఆ నడుము నొప్పి వచ్చినప్పుడు మనము ఆ నొప్పి నుంచి ఎలా బయటపడాలి? సో మరి ఆ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేస్తే మనం దాని నుంచి క్యూర్ అనేది అయ్యి హ్యాపీగా ఉండొచ్చు, వాటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు డాక్టర్ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ నడుము నొప్పి అనేటప్పటికి మనం టీవీలో వచ్చే యాడ్లు మెయిన్గా లేడీస్లో చూస్తూ ఉంటాము. సో ఎక్కువగా లేడీస్లోనే మనం గమనిస్తూ ఉంటాం. అలా నడుము నొప్పి వచ్చినప్పుడు మనం ఎలాంటి వ్యాయామాలు కానీ, సో అది క్యూర్ అవ్వడానికి కానీ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? యా, డెఫినెట్గా ఇప్పుడు చాలామందికి చూస్తే కనుక మీరు అన్నట్టు ఎస్పెషల్ లేడీస్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుందండి. దానికి మెయిన్ రీజన్ వచ్చి ఏంటి అంటే, ఒకటి వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేకపోతే ఎవ్రీ మంత్ సైకిల్స్ కానీ అట్లాంటివి వస్తుంటాయి కదా. సో ఎవ్రీ మంత్ సైకిల్ వచ్చినప్పుడు కంపల్సరీగా మోస్ట్లీ ఒక 100% ఉమెన్లో తీసుకుంటే కనుక 80% పీపుల్లో బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది నార్మల్ బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకుంటే కనుక ఏదర్ సి సెక్షన్ కానీ, లేకపోతే ఈవెన్ నార్మల్ డెలివరీ అప్పుడు కూడా ఒక రకమైన ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ లాగా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకటి ఈ హార్మోనల్ అంటే ఎవ్రీ మంత్ సైకిల్ వచ్చే ముందు కానీ, లేకపోతే దాని తర్వాత కానీ వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ బిఫోర్ మ్యారేజ్ వస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఈ రెండు కలిసి వస్తాయి, ఇంకా ఎక్కువైపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, చాలా మందికి దీంతో పాటుగా అంటే పోస్ట్ డెలివరీ తర్వాత చాలామంది వెయిట్ పెరుగుతారు, వెయిట్ గెయిన్ అవుతారు. సో దీని వలన ఏమవుతుందంటే నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళు కాస్త ఒబిసిటీ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఒబిసిటీ పెరుగుతుందో వాళ్ళ తాలూకా నిత్య కార్యక్రమాలు అంటే ఇప్పుడు వాకింగ్ చేయడం కానీ అట్లాంటివి తక్కువైపోతుంది. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి నెమ్మదిగా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ లోపలికి వెళ్తున్నారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బోన్ యొక్క మినరల్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే బోన్ మినరల్ డెన్సిటీ తగ్గుతుందో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆస్టియోపోరోసిస్ వస్తుందో ఆటోమేటిక్ లోడ్ అనేది, ఇప్పుడు మన బ్యాక్ తీసుకునే లోడ్ ఏదైతే ఉంటుందో అది డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇది ఎవరికి యూజువల్గా తెలియదు, గైడెన్స్ ఉండదు కాబట్టి. ఇప్పుడు నార్మల్గా నించున్నప్పుడు మన లో డిస్క్ ప్రెషర్ అంటే లోవర్ బ్యాక్లో డిస్క్ ప్రెషర్ ఎంత పడుతుంది అంటే దాదాపుగా కూర్చున్నప్పుడు 140 kilos, కూర్చున్నప్పుడు 140 kilos పడుతుందండి. నించినప్పుడు 100 kilos మాత్రమే పడుతుంది. సో అందుకనే ఎక్కువసేపు కూర్చొని పని చేసే వాళ్ళు కానీ, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చోవడం కానీ, లేకపోతే ఈవెన్ ఇప్పుడు కిడ్స్ కూడా చూస్తే కనుక చాలా మంది బ్యాక్ పెయిన్ అని మా దగ్గరికి వస్తారు. ఈవెన్ మనకి ఎంత ఏజ్ 10 years 11 years 12 years నుంచి కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తారు. నేను ఐ థింక్ లాస్ట్ చూసింది ఒక 9 years బాయ్కి అనుకుంటా. కానీ అది కదా సార్, ఏంటంటే యూజువల్గా అయితే ఎవరిలో కూడా చిన్నపిల్లల్లో ఇంతగానో మేము అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం ఇలాంటివి వింటూ ఉన్నాము. ఇప్పుడు నా చిన్నప్పుడు బ్యాక్ పెయిన్ అంటే ఎవరికి తెలియదు. సో ఆటోమేటిక్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి బ్యాక్ పెయిన్ అంటే ఏంటో చెప్పాల్సి వస్తుంది, నీ పెయిన్ అంటే చెప్పాల్సి వస్తుంది. సేమ్ టైం ఒక రకంగా చెప్పాలంటే జనరేషన్ మారటం వలన అది ఒక రకంగా పాజిటివ్, ఒక రకంగా నెగిటివ్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తే అందరూ ఏదో ఒక స్పోర్ట్స్లో ఉంటున్నారు. సో అది పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే మనకున్న సోఫిస్టికేషన్స్ పెరగటం వల్ల అంటే మన డే టు డే యాక్టివిటీస్ చాలా సోఫిస్టికేటెడ్గా మారిపోయి, ఒకటి మీరు చూసిన ఇండియన్ టాయిలెట్ మారిపోయింది, ఇండియన్ నుంచి వెస్టర్న్కి వచ్చేసింది. ఇప్పుడు చాలా మందికి ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోయినాయి. ఇంతకుముందు మన ఫాస్ట్ ఫుడ్స్ అంటే మేబీ ఒక 10 రోజులకు 15 రోజులకు తినే అవకాశం ఉంది. ఇప్పుడు రోజు కావాలంటే ఏదైనా మనం ఆర్డర్ చేసి తినుకోవచ్చు, లేకపోతే బయటకు వెళ్ళినా టక్ అని దొరికిపోతుంది. అట్ ద సేమ్ టైం దీని వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కిడ్స్లో కూడా వచ్చేస్తుంది. ఓకే. ప్లస్ ఏమవుతుందంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇప్పుడు మనకి చాలామంది చూస్తే కానీ అన్నీ ఆన్లైన్ క్లాసెస్, లేకపోతే కొంతమంది ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేటోళ్ళు ఆన్లైన్ క్లాసెస్లో ఫాలో అవుతారు, లేకపోతే ఎక్కువ మంది మొబైల్ చూడడం కానీ ఐప్యాడ్ చూడడం వలన అయితే ఎక్కువసేపు కూర్చోవడం అలవాటు అయిపోతుంది. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయింది. సో దాని వలన ఏమవుతుందంటే మజిల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. సో అంటే పోస్చర్ అనేది మారిపోతుంది. ఎప్పుడైతే పోస్చర్ మారిపోతుందో మన డిస్క్ ప్రెషర్ అనేది మారిపోతుంది. నేను రీసెంట్గా ఒక అబ్బాయిని చూసానండి, మీరు నమ్ముతారు నంబరు, 18 or 19 ఏజ్, డిస్క్ బల్జ్ వచ్చేసింది. బల్జ్ అంటే యాక్చువల్గా చిన్నదే, ఆ బల్జ్లో కూడా ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది, డిస్క్ డెసికేషన్ అంటాం, అది వచ్చేసింది. అంటే అప్పుడు మనం ఏమనుకోవాలి దాన్ని, అసలు డిస్క్ డెసికేషన్ అనేది మేము చూసేది 40 years అట్లా చూస్తాం. బల్జ్ అంటే కామన్. సో డిస్క్ డెసికేషన్ అనేది బయటకు వచ్చిందంటే, కాకపోతే బేసికల్గా ఏంటంటే ఆయన ఒక స్పోర్ట్స్ పర్సన్, క్రికెట్ ఆడుతూ ఉంటాడు. సో రీజన్ ఏంటి అంటే ఆయనకి ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంది, బట్ యాక్టివిటీ ఎక్కువ ఉండటం వలన అదంతా ఎక్కువ ఎక్కడికి వెళ్తుంది, లో బ్యాక్ మీద పడుతుంది. అంటే దాదాపు ఒక 2-3 times నార్మల్ లోడ్ కన్నా ఎక్కువ పడుతుంది. ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్ డిస్క్ డెసికేషన్ అంటే కొంచెం అది చిరిగి బయటకు వచ్చేసింది. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయం. సో అట్లానే
పిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా ఇట్లాంటి బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. మజిల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వలన, పాస్చర్ సరిగ్గా కూర్చోపోవడం వలన. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఫోన్స్ ఎన్నట్లు చూసినప్పుడు ఇలా కూర్చుంటారు, లేకపోతే ఇట్లా కూర్చుంటారు, ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సో దాని మూలన డబుల్ త్రిబుల్ బాడీ లోడ్ అనేది మనకి లోవర్ బ్యాక్లో పడుతుంది. ఇందాక నేను చెప్పినట్టు జనరల్ నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళకి నించుంటే 100 కిలోస్, కూర్చుంటే 140 కిలోస్. సో ఇది తెలియకపోవడం మూలన చాలామంది ఏం చేస్తారంటే నడుము నొప్పి లేని వాళ్ళు ఏమంటారు, కూర్చుంటే బాగుంది ప్రశాంతంగా ఉంది అనుకుంటారు. అదే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళని అడగండి, కూర్చుంటే పెయిన్ ఎక్కువైపోతుంది. సో వాళ్ళు ఏంటి అనుకుంటారంటే నించుంటే బాగుందిరా బాబు, కూర్చుంటే అస్సలు బాగాలేదు అనుకుంటారు. సో ఈ విధంగా మనం డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు ఆ లోడ్ ప్రకారంగా. ఎప్పుడైతే ఈ లోడ్ ప్రకారంగా డిఫరెన్షియేషన్ ఉంటుందో దీనికి తోడుగా మజిల్ ఇంబ్యాలెన్స్, అంటే యూజువల్గా లో బ్యాక్ పెయిన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి అంటే హ్యామ్స్ట్రింగ్ మజిల్, అంటే తొడ వెనక భాగంలో ఉన్న మజిల్. అది ఎప్పుడైతే టైట్ ఉంటుందో దాని మూలన ఇంకా లోడ్ ఎక్స్ట్రా లోడ్ పడుతుంది. ప్లస్ ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ పైరిఫార్మిస్ అంటే బటక్ మజిల్లో ఒక మజిల్ అండి. సో అది కూడా టైట్ అవుతుంది ఎక్కువసేపు కూర్చోవడం మూలన కానీ, లేకపోతే ఎక్కువసేపు నించోవడం వలన అది కూడా టైట్ అవుతుంది. సో అది టైట్ అవడం వలన ఒక చిన్న డిఫరెన్షియేషన్ మీకు చెప్తాను. అది ఆ పైరిఫార్మిస్ మజిల్ టైట్ అవడం వలన సయాటిక పెయిన్ అనేది మిమిక్ అవుతుంది. ఓకే, అంటే సయాటిక పెయిన్ ఎలా ఉంటుంది అంటే డిస్క్ మూలన వచ్చిన సయాటిక పెయిన్ ఎలా ఉంటుందో ఈ పైరిఫార్మిస్ సిండ్రోమ్ మూలన వచ్చిన సయాటిక నొప్పి కూడా అలానే ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటారు, పైరిఫార్మిస్ ఉన్న వాళ్ళు సయాటిక ఉంది అనుకుంటారు, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా సయాటిక అనుకుంటారు. సో ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సయాటిక అనుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. బట్ పైరిఫార్మిస్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా సయాటిక అనుకునే వాళ్ళు లో, అంటే దే ఫీల్ లో, అంటే మనకి డిప్రెషన్ కావడం, అయ్యో నాకు నడు నొప్పి వచ్చేసింది, నేను ఇంకేం పని చేయలేను, నేను మళ్ళీ సర్జరీకి వెళ్ళాలి, నా పని అయిపోయిందని అనుకుంటారు. సో దానికి ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ చేయడానికి మేము ఉంటాం యాక్చువల్గా. సో డిస్క్ మూలాన వచ్చే సయాటికని మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చు, పైరిఫార్మిస్ సిండ్రోమ్ మూలాన వచ్చిన సయాటిక పెయిన్ డిఫరెన్షియేషన్ చేస్తాం. అయితే సయాటిక పెయిన్ వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా అది సర్జరీకో లేకపోతే ఇలాంటి కాంప్లికేషన్స్ దానిలోకి వెళ్ళాలన్నా, లేకపోతే అలా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఖాళీ ఫిజియోథెరపీతోనే మనం క్లియర్ చేసుకోవచ్చు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యూజువల్గా చాలా మందికి భయం అనేది ఉంటుంది. మనకి అప్రహెన్షన్, ఒకవేళ బ్యాక్ పెయిన్ వస్తే నా పని అయిపోయింది, కొంచెం రేడియేటింగ్ పెయిన్ వస్తే నాకు సయాటిక వచ్చిందని సొంతగా ఎవరికి వాళ్ళే డయాగ్నోసిస్ చేసుకుంటారు. బట్ బేసికల్గా ఇది ఎందుకు పెయిన్ వస్తుంది, లేకపోతే మనం ఏమైనా ఎక్కువ పని చేసామా, లేకపోతే కొంతమంది చాలా మంది మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక సివియర్ బ్యాక్ పెయిన్తో వస్తారు. వచ్చినప్పుడు రీజన్స్ ఏంటి అంటే ఏం లేదండి నేను బాగానే ఉన్నాను, అసలు ఎక్కువ పని చేయలేదు అంటారు. కరెక్ట్గా మనం మొత్తం హిస్టరీ తీసుకుంటే ఒక 4 రోజుల ముందు, ఒక 1 వీక్ ముందు ఇల్లు షిఫ్ట్ చేసి ఉంటారు. ఓకే, సో ఆటోమేటిక్గా ఏం చేస్తాం, మనం లిఫ్ట్ చేస్తాం, చాలా వరకు పొంగి లేపడం అనేది చేస్తాం. ఇది మర్చిపోతారు, అది 1 వీక్ బ్యాక్ కదా అని. మేము హిస్టరీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ హిస్టరీలో అది, లేకపోతే ఇప్పుడు చాలామంది ఇప్పుడు బోత్ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉంటారు. వర్కింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు పేరెంట్స్ పిల్లల్ని రెడీ చేయడం, షేరింగ్ చేసుకుంటారు. సో పిల్లలు స్నానం చేయించడం కానీ ఇట్లా. ఒక పర్సన్ రీసెంట్గా ఒకరు వచ్చారు. సో దానిలో ఏమైందంటే ఒక పర్సన్ చాలా టాల్ ఉంటారు. సో బాబుని స్నానం చేసినప్పుడు ఏం చేస్తాం, ముందు కొంగుని స్నానం చేస్తాం. సో ఆటోమేటిక్గా ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ స్నానం చేస్తాం. ఆ బాబు కదులుతూ ఉంటారు. సో డెఫినెట్గా మనకు లోడ్ ఆల్రెడీ పడుతూ ఉంటుంది. సో ఇంకా మనకి ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి ఏంటంటే, ఈ సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళకి కానీ ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి వాళ్ళు 2 to 3 times మోర్ ప్రోన్ ఫర్ బ్యాక్ పెయిన్. ఓకే, సో ఎక్కువసేపు కూర్చుంటారు కాబట్టి. ఎందుకంటే 140 kilos ఆఫ్ లోడ్ 8 to 9 hours పడుతుందంట రోజులో. ఎంత లోడ్ తీసుకోవాలి, అది చాలా కష్టం. సో వీళ్ళు ఆల్రెడీ ప్రోన్ ఫర్ బ్యాక్ పెయిన్. ఇట్లాంటివి చేసినప్పుడు ప్రికాషన్స్ తీసుకోకుండా చేయటం అనమాట. అదే ఏం చెప్తాం, మేము ఒక బాయ్ని స్నానం చేయించాలనుకోండి, కుర్చీ మీద దేని మీద నించోబెట్టి స్నానం చేయించుకోని అని చెప్తాం. ఇప్పుడు టాల్ పర్సన్గా మ్యాచ్ అవుతుంది. అదే కింద వంగి స్నానం చేయాలంటే బ్యాక్ మీద లోడ్ పడుతుంది, అంతా అవుతుంది. సడన్గా ల్యాండ్ ఆఫ్ విత్ బ్యాక్ పెయిన్. సో రీజన్ ఏంటంటే అది. సో మనం అట్లాంటప్పుడు మనం ప్రతిదీ ప్రికాషనరీగా తీసుకోవడం తప్పులేదండి. సో ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మనం 2 to 3 times మనం ప్రోన్ ఫర్ బ్యాక్ పెయిన్ అన్నప్పుడు మనం కూర్చునేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి, మంచి పోస్చర్లో కూర్చోవాలి, డ్రైవింగ్ చేసినప్పుడు చేసుకోవాలి. అంటే ప్రతిదీ మార్నింగ్ నుంచి మీరు డే టు డే యాక్టివిటీస్ అంతా స్కాన్ చేసుకుంటే, ఇప్పుడు మార్నింగ్ డ్రైవ్ చేస్తాం, ఈ ట్రాఫిక్లో చాలా టైం పడుతుంది, కోపం వస్తూ ఉంటుంది, అగ్రెషన్ వస్తూ ఉంటుంది, ఎంత స్ట్రెస్ ఉంటే అంత బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా కొంచెం రిలాక్స్గా ఉండటం ఒకటి. 2, మంచిగా కూర్చొని డ్రైవ్ చేయడం. చాలా మంది ఏం చేస్తారంటే స్టీరింగ్ దూరం పెట్టుకొని డ్రైవ్ చేస్తారు. అది ఇంకా లోడ్ ఎక్కువ పడుతుంది. కొంతమంది మరీ ముందుకు వచ్చి డ్రైవ్ చేస్తారు, అది కూడా లోడ్ ఎక్కువ పడుతుంది. ప్రాపర్గా కూర్చొని డ్రైవ్ చేస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాక్ బోన్ ఎప్పుడైతే మనం డ్రైవింగ్ చేస్తుంటామో ఆ బ్యాక్ బోన్ అనేది ఎంత డిగ్రీస్లో ఉండి చేస్తే దట్ వాస్ బెటర్ అంటారు? యూజువల్గా అయితే 90 to 100 degrees అండి. 92, కొంచెం లీన్ అయితే పర్లేదు, కొంచెం లీన్ అయితే పర్లేదు. చాలా మంది మీరు చూస్తే కనుక ఇలా డ్రైవ్ చేస్తారు, చేతులు ఇలా దూరం పెట్టుకొని. ఎప్పుడైతే దూరం పెడతారు, ఈ చేయి ఒక 8 to 9 kilos ఉంటుంది, 8 to 9 kilos. ఇది లోడ్ అంతా ఇక్కడ నెక్ మీద పడుతుంది. సో నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, షోల్డర్ పెయిన్, షోల్డర్స్ నెక్ పెయిన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యాక్ మీద కూడా లోడ్ ఎక్కువ పడుతుంది. సో అందుకని
అందుకని మేము ఏం చెప్తాం అంటే ఈ ఎల్బోస్ కొంచెం బెండ్ అవ్వాలి, మీరు 90 to 100 degrees ఇట్లా ఉంటే పర్వాలేదు, అంతేగాని మరీ దూరం వెళ్తే కనుక చాలా ఇబ్బంది. సో అందుకని ఏం చెప్తాం అంటే మీరు డ్రైవింగ్ అప్పుడు కానీ కూర్చొని వర్క్ చేసినప్పుడు కానీ ప్రతిదీ కూడా యూ హ్యావ్ టు అంటే పోస్చర్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ బాగా మెయింటైన్ చేసుకోవాలి. జస్ట్ ఒక 4 to 5 స్ట్రెచెస్ రోజు చేసుకుంటే, ఎందుకంటే ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు చెక్ చేసుకోండి. వీక్లీ వన్స్ అట్లా చెక్ చేసుకుంటే మన చిన్న ఎక్సర్సైజ్ ద్వారా మనం ఫ్లెక్సిబిలిటీ చెక్ చేసుకుంటే మనకి ఎంతవరకు మనం బెటర్గా ఉన్నాం లేదో తెలిసిపోతుంది. ఇంకోటి చాలామంది ఏం చేస్తారంటే పెయిన్ వచ్చినప్పుడు చిన్న పెయిన్ పెద్ద పెయిన్ అన్నది వాళ్ళకి తెలియదు, జడ్జ్ చేయలేరు. చాలా మంది మీరు అనుకోవచ్చు నిద్రలో నాకు బ్యాక్ పట్టేసింది, నెక్స్ట్ రోజు మళ్ళీ నిద్రపోతే మళ్ళీ పోతుందని చాలా మంది ఒక నాండు ఉంది. సో అట్లా కాదు యాక్చువల్గా. సో ఇప్పుడున్న మన ఫాస్ట్ కల్చర్లో కానీ లేకపోతే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కానీ మనకి ఒక చిన్న నడుము నొప్పి వచ్చిందంటే దెర్ ఈజ్ సంథింగ్ ప్రాబ్లం అన్నట్టు మన లెక్క. సో మళ్ళీ మనం ఏం చేస్తాం, నెక్స్ట్ కూర్చొని జాబ్ చేస్తాం. కూర్చొని జాబ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువైపోద్ది, తక్కువ అయ్యే అవకాశం ఉండదు. నెక్స్ట్ రోజు అదే మనం ఒక రోజు రెస్ట్ తీసుకొని లేకపోతే ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకొని దానికి రెగ్యులర్గా హాట్ ప్యాక్ పెట్టుకొని చేస్తే ఆ మజిల్స్ అని రిలాక్స్ అయిపోతే మళ్ళీ మీరు మీ పని చేసుకోవచ్చు. ఈ ప్రికాషన్స్ అని మనం పాటిస్తే చాలు. అట్ ద సేమ్ టైం సేమ్ ఎర్గనామిక్స్, స్ట్రైట్గా కూర్చొని వర్క్ చేసుకోవడం అట్లాంటివి చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ అనేది రాదు. సో ఈ విధంగా మనకి యంగ్ జనరేషన్స్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఫీమేల్స్లో ఎందుకు వస్తుందంటే నేను చెప్పినట్టు ఒకటి పాస్చర్ అండి, రెండోది హార్మోన్ ఇంబ్యాలెన్స్, మూడోది ఆస్టియోపోరోసిస్, నాలుగోది ఒబెసిటీ. సో వీటన్నిటి మూలన ఫీమేల్స్కి ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అది అండ్ ఒక జనరల్ నానుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి వినేదే, ఎవరైతే ఎక్కువగా పొడుగ్గా ఉంటారో వాళ్ళకు మాత్రం బ్యాక్ పెయిన్స్ కానీ ఇలాంటివి సర్వసాధారణంగా వస్తాయి, ఇది పొట్టిగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అని అంటారు. ఎందుకు అలాగా? సో మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఇది నాకు చాలా ఇష్టమైన క్వశ్చన్. నేను కూడా ఇందాక ఎగ్జాంపుల్ చెప్పే కదా, టాల్ ఉన్నారు ఒక ఆయనకి బ్యాక్ పెయిన్ వచ్చిందని. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు టాల్ పర్సన్ ఉన్నారనుకోండి, ఆల్మోస్ట్ అందరు లెవెల్ ఏమవుతుంది, చిన్నగా ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ టాల్ ఉన్నారు, మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఏదర్ ఎట్లా మాట్లాడాలి లేకపోతే ఇట్లా కొంచెం డ్రూప్ అయి మాట్లాడతాం. ఎప్పుడైతే డ్రూప్ అయి మాట్లాడతాం మళ్ళీ లో బ్యాక్ మీద లోడ్ పడుతుంది, ఆర్ ఎల్స్ నెక్ మీద లోడ్ పడుతుంది. ఇంకోటి దానికి తగ్గట్టు చైర్స్ కానీ దానికి తగ్గట్టు కార్స్ కానీ లేవు మన దగ్గర. ఇప్పుడు నేను లాస్ట్ టైం చూసిన ఒక ఆయన హైట్ 6'4" అండి, 6'4". ఆయన రీసెంట్గా సర్జరీ అయింది. నేను చూశాను, ఆయన చూసినప్పటికీ 6'4" ఉన్నారు. ఎట్లా కూర్చుంటారని నేను చూసినప్పటికీ మీరు నమ్మరు, ఇంత హైట్ చైర్ చేయించుకున్నాడు ఆయన. ఓకే, ఆయనకి యాక్చువల్లీ యూఎస్లో ఉంటారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత హైట్ చేయించుకున్నారు. అదే యూఎస్లో చేయించుకుంటే ఫస్ట్ నుంచి ప్రికాషనరీగా మనకి చాలా బెటర్గా ఉంటుంది. అదే మనకి కార్ కూడా అట్లా ఉంటే అంటే కొంచెం పెద్ద హైట్ తగ్గట్టు కార్లు ఉంటే అంటే మేబీ అఫోర్డబిలిటీ ఉండొచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, బట్ మనకున్న అఫోర్డబిలిటీలో బెటర్గా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది సెడాన్ తీసుకుంటారు. సెడాన్ అనేది మోస్ట్ డేంజరస్ అండి నా ప్రకారంగా బ్యాక్ పెయిన్ ఉంటే. ఓకే, ఎందుకంటే రీసెంట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఆయన రీసెంట్గా ఒక జగ్వార్ కార్ కనుక్కున్నారు. బ్యాక్ పెయిన్ ప్రతిసారి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అయిపోతుంది, వెళ్ళి నెక్స్ట్ రోజుకి మళ్ళీ ఎక్కువైపోతుంది. అంటే రీజన్ ఏంటి? కార్. ఎందుకంటే సెడాన్ అంటే ఒకటి జాగ్వార్ పొడుగ్గా ఉంటుంది, చాలా లో లెవెల్లో ఉంటుంది, ఇలా కూర్చొని లోపలికి ఎక్కాలి, దట్ ఆయన ఓబీస్. అప్పుడు ఎంత లోడ్ పడుతుంది, కూర్చున్నప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది, లోలో కూర్చున్నట్టు ఉంటుంది, ఇంకా లోడ్ ఎక్కువ పడుతుంటుంది. సో మేము ఏం చెప్పామంటే చూశాను వెంటనే ఏం కారు వాడతారు, నేను అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకుంటా, ఏ కారు వాడతారు ఏంటి మీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ తీసుకున్నప్పుడు తీరా చూసినప్పుడు జాగ్వార్ ఒక 5 months అయింది. చెప్పేసా ఒక 2-3 months మానేసేయండి అని. సార్ రీసెంట్గా అన్నానంటే తప్పదు సార్ ఒక 2-3 months కదా అంటే ఆఫ్టర్ దట్ హీస్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ప్రతి ఒక్క దాని మీద ఇంపాక్ట్ ఉంటుందండి. మనం ఏదైతే లేదనుకుంటాం అన్నిటికీ ఉంటాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రోన్ ఫర్ బ్యాక్ పెయిన్. ఇప్పుడు ఒబిసిటీ కావచ్చు, లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడం కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఆస్టియోపోరోసిస్ ఉన్నా, ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది PCOS అంటున్నారు. సో వీటన్నిటి మూలాన బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది సూపర్ సార్. మొత్తం ఇదైతే ఒక సిట్టింగ్ పొజిషన్ మనం కరెక్ట్ చేసుకుంటే సో నడుము నొప్పి అనేది ఉండదు మ్యాక్సిమం అని చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గైస్, మెయిన్గా నడుము నొప్పి అనేది మనం కూర్చునే పొజిషన్ పోస్చర్ని బట్టి వస్తూ ఉంటుంది. సో మీరు కూర్చునేటప్పుడు ఎలా కూర్చుంటున్నారు, డ్రైవ్ చేసేటప్పుడు ఎంత యాంగిల్తో మీరు కూర్చొని ఎట్లా కంఫర్టబుల్గా చేస్తున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు అనేది తీసుకున్నారంటే మీకు నడుము నొప్పి ఖచ్చితంగా నయం అయిపోతుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. See you.